హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శిరీషాని. ఈరోజు స్పెషల్ అటుకులతో లడ్డు అండి. శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం కదండి అటుకులు అంటే. ఇప్పుడు వీటితో లడ్డు చేసుకుందాం. 2 కప్పుల అటుకులు వేసుకున్నాను. వీటిని వేయించుకుందాం. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా మధురంగా ఉండేలా అటుకుల లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వీటిని దోరగా వేయించుకుందాం. నేనైతే మందపాటి అటుకులు తీసుకున్నాను. మీకు పలచని అటుకులు ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఈ అటుకులు అనేవి క్రిస్పీగా వేగాయి. ఇలా చేతితో పట్టుకుని విరిగితే ఇలా విరిగిపోతున్నాయి. వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. మీరు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా లైట్గా ఫ్రై చేస్తున్నాను. ఈ కొబ్బరి ముక్కలు లైట్గా ఫ్రై అయితే చాలు. వీటిని చల్లార్చి మిక్సీ జార్లో వేసుకుందాం. ముందుగా ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీనిలో అటుకులు వేసుకుందాం. అలాగే 4 యాలకులు వేసుకుందాం. దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇది మిక్సీ చేశాను. బరకగా ఉంది. దీన్ని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడైంది. కొన్ని జీడిపప్పులు వేసుకుందాం. జీడిపప్పు వేగాయి కదండి. ఇప్పుడు దీనిలోనే ఎండు ద్రాక్ష వేసుకుందాం. ఇవి తొందరగా వేగిపోతాయి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. స్టవ్ మీద అదే పాన్లో 1 కప్పు బెల్లం వేసి కరిగించుకుందాం. బెల్లం కరగాలి పూర్తిగా. బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు దీనిలో మిక్సీ చేసి పెట్టుకున్న అటుకుల కొబ్బరి పొడి వేసేద్దాం. బెల్లంలో బాగా కలుపుకుందాం. బాగా కలిసింది బెల్లంలో. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. దీనిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. అలాగే కొంచెం పాలు వేసుకుందాం లైట్గా. పాలు ఎక్కువ వేయొద్దండి, మనకు ఉండకి సరిపోయేటట్లుగా పోసుకోవాలి.
ఒక చోట పోయకుండా ఇలా పోసుకుంటే కనుక ఈ పాలకు కొలతంటూ ఏమీ లేదు. ఇప్పుడు మనం పోసుకున్నది కాచి చల్లార్చిన పాలండి. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. స్వీట్కి దేనికైనా కానీ నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది కదండి. కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు దీన్ని లడ్డూలు చుట్టుకుందాం. చూసారండి, లడ్డు రెడీ అయింది. ఇలాగే అన్ని లడ్డూలు చుట్టుకుందాం. రెడీ అయ్యాయండి అటుకుల లడ్డూలు. ఇవి నోట్లో పెట్టుకుంటే వెన్నలా మృదువుగా కరిగిపోయేలాగా చాలా మధురంగా ఉంటాయండి. రెడీ అయ్యాయండి అటుకుల లడ్డూలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.